తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నటువంటి ధోరణిలో ఉంది మోడీ సర్కారు విశాఖ రైల్వే జోన్పై. విశాఖ రైల్వే జోన్ వస్తే అద్భుతాలు జరిగిపోతే నేనైతే నమ్మను. కాకపోతే ఓ సెంటిమెంట్ రైజ్ అయింది కాబట్టి విశాఖ రైల్వే జోన్ రావడంలో తప్పు లేదు. అదే సందర్భంలో విచిత్రమైనటువంటి అంశాలు. అశ్విని వైష్ణవ్ ఒరిస్సాకు సంబంధించిన ఆయన ఆంధ్రాకి ప్రయోజనం చేకూరుస్తాడని కూడా అమాయకత్వం. ఉపన్యాసాలకి స్టేట్మెంట్లకి మాత్రం మాట్లాడుతున్నాడు. గతంలో చంద్రబాబు టైంలో ఏం చెప్పారు, స్థలం ఇచ్చింది కోర్టు లిటిగేషన్స్ ఉందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రైల్వే మంత్రి చెప్పారు. ఆ తర్వాత అది పక్కన పెట్టి మళ్ళీ కొత్తది ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా రోజుల పాటు ఆగింది. ఆ తర్వాత ఏదో ఇస్తే అది మాకు వద్దని చెప్పేసి రైల్వే శాఖ చెప్పడం, ఆ పేరుతో ఏళ్ల తరబడి ఆగిపోవడం, ఇప్పుడు జగన్ వల్ల ఆగిపోయిందని కాసేపు కబుర్లు చెప్పడం. అప్పుడేం చంద్రబాబు వల్ల ఆగిందని చెప్పారు, ఇప్పుడు జగన్ వల్ల ఆగింది. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ అప్పట్లో ప్రతిపక్షంగా ఉంది, ఇప్పుడు అధికార పక్షంగా ఉంది. కాబట్టి ఒరిస్సాకి అన్యాయం జరిగిందంటే అక్కడ నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు గొడవ చేస్తారు. కాబట్టి ఇక్కడ నువ్వు పెట్టినట్టు నేను తిట్టినట్టు అన్నట్టు ఇక్కడ ఏదో ఇచ్చినట్టు ఇచ్చి దానికి ప్రయోజనం లేనటువంటి రైల్వే జోన్ కిందకు మారుస్తున్నారు. ఇంతవరకు డిపిఆర్ 2019లో నరేంద్ర మోడీ ప్రకటిస్తే ఇప్పటికి 24 వచ్చింది. ఇంతవరకు దానికి డిపిఆర్ అమలు కాలేదు. చివరికి జోన్లో వాల్తేర్ డివిజన్ ఉంటుందా ఉండదా అంటే అధికారికంగా స్పష్టత ఇవ్వట్లేదు. వాల్తేర్ డివిజన్లో కూడినటువంటి మరో డిపిఆర్ రైల్వే బోర్డు దగ్గర ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. వాల్తేర్ రైల్వే డివిజన్కి 100 ఏళ్ల చరిత్ర ఉంటే రైల్వే బోర్డు గతంలో సమర్పించిన డిపిఆర్లో వాల్తేర్ డివిజన్ విజయవాడ డివిజన్లో కలిపేసి మొత్తం రూట్లు లైన్లు ఖరారు చేస్తే ప్రస్తుతం దాన్ని మార్చేసి డివిజన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ తూర్పు కోస్తా పరిధిలోని వాల్తేర్ డివిజన్లో ఇన్నాళ్ళు ఒరిస్సాలోని రాయగడ ప్రాంతం ఉంటే ఆ రాయగడ కేంద్రం కొత్త డివిజన్కి సంబంధించిన లైన్లను ఖరారు చేసి పడేశారు. వాల్తేర్లో ఆదాయం వచ్చే పరిధంతా కూడా దానికి ఇచ్చేశారు. రాయగఢ్ డివిజన్కి ఈ నెల 6ను ప్రధాని వర్చువల్గా కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి ఆదాయం అక్కడికి ఖర్చు మనకి పెట్టేటటువంటి పరిస్థితుల్లో రైల్వే జోన్ వచ్చే ఉపయోగం ఏంటో ఆలోచించాల్సి ఉంది.